నమస్కారం VST న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. నవ్యాంధ్రను విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు నడిపించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రపంచంలోని అత్యంత పురాతన నాగరికతల్లో భారత్ ఒకటి అని ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశాల ప్రారంభోత్సవంలో మోదీ అన్నారు. మృతి చెందిన జనసేన కార్యకర్తలు ఒక్కొక్కరికి కుటుంబాలకు 5 లక్షల బీమా చెక్ను నాగబాబు అందజేశారు. పవన్ ఆశయాలకు అండగా ఉంటానని తెలిపారు. పెదబాబు ప్రాజెక్టు వలన ముంపునకు గురైన వరద బాధితులకు ఏలూరు ఎంపీ పి మహేష్ కుమార్ అండగా నిలిచారు. ముమ్మిడివరం గురిజాపులంక ముంపు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పర్యటించారు. నవ్యాంధ్రను విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు నడిపించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. 5 ఏళ్ల అరాచకంతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోసం పట్టం కట్టారని, వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చడానికి ఎన్డీఏ సర్కార్ కృషి చేస్తుందని తెలిపారు. చంద్రబాబు పాలనా అనుభవంతో దార్శనికతతో రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. Cost due to multiple state reorganizations and the resultant disruptions have deprived Andhra people of a sustained long period development and progress. Today we stand at a juncture where the people have to again take up the task of rebuilding their state. As time has progressed, it has become evident that the Andhra Pradesh Reorganization Act 2014 does not compensate enough the residual Andhra Pradesh for the loss of prosperity and development opportunities. The state bifurcation has imposed an unprecedented strain on the economy. వర్షాలు ఏపీలో బీభత్సం సృష్టిస్తున్నాయని, లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు. చితికిపోయిన రైతుల మీద పిడుగుపడినట్లయిందన్నారు. గత 5 ఏళ్లు జగన్ నిర్లక్ష్యంతో రైతులు చితికిపోయారన్నారు. రాజశేఖర్ రెడ్డి మొదలుపెట్టిన జల యజ్ఞాన్ని జగన్ విస్మరించారని, ప్రాజెక్టుల మెయింటెనెన్స్ లేక గేట్లు ఊడి నదుల్లో తేలడం చూశామన్నారు. ఏపీలో రైతులపై వరదలు పిడుగులా పడ్డాయని, కూటమి సర్కార్ రైతులను ఆదుకోకపోతే రైతు అనేవాడు మిగలడని షర్మిల అన్నారు. జరిగింది. వేల కోట్ల ఆస్తి నష్టం కూడా జరిగింది. అసలే మన రాష్ట్రంలో రైతాంగం మొత్తం చితికిపోయి ఉన్న పరిస్థితి. చితికిపోయి ఉన్న రైతుల మీద మళ్ళీ పిడుగుపడ్డట్టు అయింది. ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు విలువ లేదు, పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. గత 5 సంవత్సరాలుగా రైతులు వైసీపీ సర్కార్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్లక్ష్యంలో ఎంత చితికిపోయి ఉన్నారో అందరం చూసాం. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలే ఉన్నా 5 సంవత్సరాలలో రైతుకు పెద్దపీట వేశాడు. నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజున పార్లమెంట్ వద్ద ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. లోక్సభకు మొదటిసారి ఎన్నికైన టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సైకిల్పై పార్లమెంట్కు చేరుకున్నారు. పసుపు లాల్చీ ధరించిన అప్పలనాయుడు పసుపు రంగేసిన సైకిల్ తొక్కుకుంటూ పార్లమెంట్కు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయనే స్వయంగా ట్విట్టర్లో పంచుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వాకౌట్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై నిరసనలు తెలిపిన కాసేపటికి అసెంబ్లీ నుంచి బయటికి వచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను వైసీపీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరోవైపు గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ సమావేశాలను రేపటికి వాయిదా వేశారు.
వారసత్వం అంటే చరిత్ర మాత్రమే కాదని మానవత్వపు భాగస్వామ్య స్పృహ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యునెస్కో ఆధ్వర్యంలో దేశంలో తొలిసారిగా ఢిల్లీలో నిర్వహిస్తున్న ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశాల ప్రారంభోత్సవంలో మోదీ మాట్లాడారు. చారిత్రాత్మకమైన ప్రదేశాలను చూస్తే గనుక ప్రస్తుత భౌగోళిక రాజకీయాల కంటే ఎక్కువగా మనసుకు ప్రశాంతత ఇస్తాయని తెలిపారు. భారత వారసత్వం కేవలం చరిత్రే కాదు, సైన్స్ కూడా అని ప్రధాని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యంత పురాతన నాగరికతల్లో భారత్ ఒకటి అని మోదీ పేర్కొన్నారు. ऐतिहासिक विरासतों के दर्शन हो गए. यहां से करीब 15 किलोमीटर दूर ही कई टन का एक लोह स्तंभ है. एक ऐसा स्तंभ जो 2000 वर्षों से खुले में खड़ा है, फिर भी आज तक रस्ट रेजिस्टेंट है. इसे पता चलता है कि उस समय भी भारत की मेटलर्जी कितनी उन्नत थी. स्पष्ट है कि भारत की विरासत केवल एक इतिहास नहीं है. भारत की विरासत एक विज्ञान भी है. भारत की हेरिटेज में टॉप नॉच इंजीनियरिंग की एक गौरवशाली यात्रा के भी दर्शन होते हैं. यहां दिल्ली से कुछ सैकड़ों किलोमीटर दूर ही 3500 मीटर्स के एल्टीट्यूड पर केदारनाथ मंदिर है. आज भी वो जगह भौगोलिक रूप से इतनी दुर्गम है कि लोगों को कई कई किलोमीटर पैदल चलकर या हेलीकॉप्टर से जाना पड़ता है. वो स्थान ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 36 రాజకీయ హత్యలు జరిగాయని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత తీవ్రంగా మండిపడ్డారు. నూతన ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న జగన్పై చర్యలు తీసుకుంటామని అనిత హెచ్చరించారు. 36 హత్యలు జరిగాయని జగన్ చెప్తున్నారు, వాటి వివరాలు ఆయన ఇవ్వగలరా అంటూ ఆమె సవాల్ విసిరారు. పోలీసులు సైతం తన చెప్పు చేతుల్లో ఉంచుకొని ప్రజలందరినీ భయభ్రాంతులు చేసి ప్రజల మీద హత్యలు చేసి ప్రజల్లోని ఒక భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇతగాడు కనుక ముఖ్యమంత్రిగా ఉంటే మేము ఎవరూ కూడా బతకలేము అన్న ప్రజల్లోని ఒక అభిప్రాయం ఏర్పడిందంటే అతను రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఎంత క్లియర్గా ఇంప్లిమెంట్ చేస్తాడో మనందరికీ అర్థమవుతుంది. దాని యొక్క పర్యవసానమే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, మోడీ గారు లాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి అవసరము, ఈ రాష్ట్ర అభివృద్ధికి అవసరం అన్న ఒకే ఒక ఉద్దేశంతో 164 సీట్లు ఎన్డీఏకి ఇచ్చి ప్రజలు ఈరోజు గెలిపించి సీఎం స్థాయిలో మన చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెడితే అది చూసి ఓర్వలేక ఏ రకంగానైనా గవర్నమెంట్ మీద బురద చల్లుదాము, గవర్నమెంట్ని ఇరకాటంలో పెడదాము అని చెప్పి శవ రాజకీయాలు అన్నవి స్టార్ట్ చేసిన పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గనిపించట్లేదేమో కానీ ప్రజలందరూ కూడా చూసి సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే అసలు ఎందుకు ఓడిపోయాము అన్న దాని గురించి వాళ్ళు చర్చించుకోవడం పక్కన పెట్టండి, ఎందుకు ఓడిపోయారన్న సంగతి వాళ్ళందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు ఎక్కడో ఒక మాచర్లలోని వర్గ విభేదాల వల్ల జరిగిన ఒక హత్యను తీసుకొచ్చి దాన్ని వేదికగా మార్చుకొని ఏదో రకంగా తిరిగి తీసుకొచ్చి నంగనాచి కబుర్లు మాట్లాడాలి, ప్రజల్లోని మళ్ళీ ఒక భయాన్ని క్రియేట్ చేయాలి అని చెప్పి బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి అని చెప్పి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఈరోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చి మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడాడు. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడిన మాటల్ని బేస్ చేసుకొని ఈరోజు గవర్నమెంట్ ఎందుకు అతని మీద చర్యలు తీసుకోకూడదు? ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చాలా ఎలిగేషన్స్ చేశారు. ఆ ఎలిగేషన్స్లో సుమారుగా 36 రాజకీయ హత్యలు జరిగినాయి ఈ 45 రోజుల్లో. దగ్గర 300కు పైగా హత్యాయత్నాలు, 35 ఆత్మహత్యలు అని చెప్పి ఏదో 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని రకరకాలైన ఎలిగేషన్స్ అనమాట. 490 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని, 1000 వరకు దౌర్జన్యాలు, దాడులు చేశారని ఫిగర్స్తో సైతం ఇచ్చారు. వీటన్నిటి గురించి పక్కన పెట్టు, 36 రాజకీయ హత్యలను మాట్లాడు. నీ దగ్గర డేటా ఉందా? డేటా ఉంటే నాకు ఇవ్వండి ఒకసారి. యాజ్ హోమ్ మినిస్టర్గా అడుగుతున్నాను నేను.
నీ దగ్గర నిజంగానే 36 రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పి నీ దగ్గర కనుక డేటా ఉంటే ఇవ్వు. డేటా లేకపోతే ఎందుకు అలా చేసావు? నీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీ మీద? ఎస్, ఒకసారి చెప్పాలి. 36 రాజకీయ హత్యలు కాదు, అసలు యాక్చువల్గా రాజకీయ హత్యలు అని చెప్పి ఇతను మాట్లాడుతుంటే రాజకీయ హత్యలు జరిగినవి 4. మీకు ఇంకో విషయం చెప్పనా, నేను ఇది ప్రజలకు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి విషయం తెలుసు. కానీ ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద జల్లాలి కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లాలి కాబట్టి ఏదో రకంగా అడ్డదారి తొక్కైనా మళ్ళీ ఏదో రకంగా సీఎం కుర్చీలో కూర్చుండిపోవాలని కలలకు అంటున్నాడు కాబట్టి ఈరోజు మా మీద బురద చల్లడానికి 36 రాజకీయ హత్యలు, 300 మంది దాడులు, అవి ఇవని చెప్పి ఫిగర్స్ సైతం చెప్తున్నాడు. ఈరోజు 45 రోజుల్లోనే ఇవి నువ్వు చెప్పినవన్నీ ఏమీ జరగలేదు, నువ్వు చెప్పినవి జరగలేదు అని చెప్పి నేను చెప్తా. జరిగినవి ప్రూవ్ ఏమైనా ఉందా? యాజ్ ఎ హోమ్ మినిస్టర్ నేను మాట్లాడుతున్నా. నువ్వు చెప్పినవన్నీ కూడా అబద్ధపు లెక్కలు. దీని మీద నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. దీని మీద నేను కేసు పెట్టాలనుకుంటున్నాను. ఎందుకు కేసు పెట్టకూడదు? ఎందుకు చర్యలు తీసుకోకూడదు జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు ప్రభుత్వం మీద? అప్పుడు నిజంగా జరిగిన ఇన్సిడెంట్లే, రంగనాయకమ్మ గారు జరిగిన ఇన్సిడెంట్ అమరావతి గురించి ఒక చిన్న పోస్ట్ పెట్టారని సిఐడి వాళ్ళని పంపించి ఆవిడ వయసును కూడా పక్కన పెట్టి వాళ్ళ చేత విచారణ జరిపించి జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్న కొణిదెల నాగబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు ఓపిక ఉన్నంతకాలం జనసేన కోసం పనిచేస్తానని, తనకు ఎటువంటి పదవులపై కోరిక లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు నిలబెట్టేందుకు చేతనైనంత చేస్తానని పేర్కొన్నారు. మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబ సభ్యులకు జనసేన కేంద్ర కార్యాలయంలో బీమా చెక్కులు పంపిణీ సందర్భంగా నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల చెక్కును అందజేశారు. ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికి కూడా తెలియదు ఆయన ఈ క్రియాశీలక మెంబర్షిప్ చేశాడని. సో ఆ రోజు ఆ కుటుంబాన్ని, ఆ చనిపోయిన వ్యక్తి తాలూకు కుటుంబం గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ రోజు జనసేన తరఫున 5 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. మాకు తెలియదండి, మా వ్యక్తి ఇలా చేశారు ఇట్లాగానే అని. వాళ్ళు ఆ 5 లక్షలు అంటే అత్యంత పేద కుటుంబం, 2 ఆడపిల్లలు, ఎలాగా లైఫ్ ఉంటుంది, ఇంటికి పెద్ద ఆయన చనిపోయాడు, బ్రెడ్ వెర్నరు, వాళ్ళ కుటుంబాన్ని ఎలాగ మనం రక్షించుకోవాలని పాపం ఆ తల్లి లేకపోతే హూ ఎవర్ కన్సర్న్ విత్ ద ఫ్యామిలీ అప్పుడు ఒక ఆపన్నాస్తంలాగా ఇది వాళ్ళ ఇంటికి చేరింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలుతుందని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ జోస్యం చెప్పారు. కోల్కతాలో ఆదివారం జరిగిన టీఎంసీ ధర్మతలా ర్యాలీలో ఆయన మాట్లాడారు. అడ్డదారులు తొక్కైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. బెంగాల్ ప్రజలు బీజేపీతో పోరాడి ఆ పార్టీని వెనక్కి నెట్టేశారని అన్నారు. ఢిల్లీ గద్దెపై కూర్చున్న పాలకులు మరికొద్ది రోజులు మాత్రమే అధికారంలో ఉంటారని అన్నారు. आपके साथ रह करके पीछे छोड़ दिया. ये जो सत्ता में कुछ दिन के लिए आए हैं, ये कुछ दिन के मेहमान हैं. मैंने लोकसभा में भी कहा और आज भी कहता हूं, जो दिल्ली में सरकार में बैठे लोग हैं वो सरकार चलने वाली नहीं है, वो सरकार गिरने वाली है. और हम और आप लोग देखेंगे एक दिन कि यही सरकार गिरेगी और हमारे आपके लिए खुशियों के दिन भी आएंगे. విశాఖలో విద్యాశాఖ ఆధ్వర్యాన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇన్స్పైర్ మన గోడపత్రికను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ చంద్రకళ, జిల్లా సైన్స్ అధికారి కె ప్రసాద్, ఇతర జిల్లా అధికారులు గోడపత్రిక ఆవిష్కరణలో భాగస్వామ్యమయ్యారు. కొంచెం బ్యాక్
విశాఖ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల జరిగిన నష్టంపై నివేదికలను తక్షణమే ఇవ్వాలని సంబంధిత శాఖలైన వ్యవసాయ, ఉద్యానవన, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, నీటిపారుదల, జీవీఎంసీ, విద్యుత్, ఫైర్ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. సార్ ఆల్రెడీ 168 అంగన్వాడీస్కి వాటర్ టెస్ట్, ఫీల్డ్ టెస్ట్ ద్వారా చేయించాం సార్. 10-23 దీనికి 68 సార్, ఆనందపురం 65, 14 ఇయర్లీ వన్ సార్. టోటల్ సెంటర్ 776 సార్. అన్నీ చేయాలి సార్. ఓకే 168 అయింది, ఇంకా స్పీడప్ చేయాలన్నా 700 చేయాలంటే. వన్ మోర్ థింగ్ ఇస్ జస్ట్ వాటర్ సోర్స్ లో మనం just source that తీసుకుందాం సార్. we will finalize it on the same line as land acquisition. Okay, we will explain it. And this 3 major pipelines NHA, there is no tanks to just that chestara lela mari మాది రూరల్ ఏరియాలో బోర్వెల్స్ సార్. స్కీమ్స్ కూడా సోర్స్ బోర్వెల్ ఉంటుంది సార్ మాక్సిమం. ఓకే, ఒక మల్టీ యూజర్ స్కీమ్ కి ఇన్ఫిల్ట్రేషన్ వెల్స్ రివర్స్ లో ఉంటుంది సార్. ఓకే, బోర్వెల్స్ దగ్గర కలెక్ట్ చేసి టెస్టింగ్ చేస్తాం సార్. ప్రొసీజర్ తర్వాత చెక్ మెజర్మెంట్, తర్వాత ఎంబుక్ రికార్డింగ్ అన్ని, తర్వాత క్వాలిటీ కంట్రోల్ యాజ్ పర్ ది ఎన్ఆర్జీఎస్ నామ్స్ అట్ ఎంసీసీ లెవెల్ సార్. it tribes other families below BPF, limited households, differently abled households, land reform beneficiaries under Pradhan Mantri Awas Yojana, and beneficiary identification will be done by the Unless Department. So Grama Sabha Amodamto DLD owner సార్. మా ఇది రొటీన్ గా కూడా ఉంటుంది కదా, మీకు చేయాల్సిన వాళ్ళకి మ్యాండేట్ ఉంది కదా, చేస్తున్నారా? డాక్యుమెంట్ ఇస్తామని చెప్పారు సార్. అది అయ్యాక ప్రాసెస్లో ఉంది సార్, అది చేంజ్ చేస్తాం సార్. ఇంకోటి స్ట్రీట్ లైట్ ఇష్యూ కాదు. అలాగే సార్. ఓకే సార్. GVMC public work, if someone has come, okay, we will take up separate. Push network improvement for NRW reduction on 24% water supply in northwest sector. 30% సార్. అలాగే పౌల్ట్రీ షెడ్స్, బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ కూడాను 100 to 200 బర్డ్స్కి 2 టైప్స్ ఆఫ్ షెడ్స్ అన్ని కూడాను. ఎస్ఓపిస్ ఏంటంటే ఫీల్డ్ లెవెల్లో మేము ఐడెంటిఫై చేసి మా విలేజ్ ఫంక్షనరీస్ ద్వారా ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లో ఇరుక్కుపోయిన బోటును భారీ క్రేన్ ద్వారా తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజ్పై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వరద ప్రవాహానికి నిన్న గాయత్రి ఇసుక ర్యాంపు నుంచి కొట్టుకొచ్చిన ఓ ఇసుక పడవ బ్యారేజ్ మొదటి గేటును ఢీకొట్టి అక్కడే చిక్కుకుపోయింది. దీన్ని తొలగించడానికి నిన్నటి నుంచి అధికారులు నానా ప్రయాస పడుతున్నారు. ఈ రోజు ఉదయం భారీ క్రేన్ తీసుకొచ్చి పడవను తీసివేయడానికి ప్రయత్నిస్తున్నారు. పాలన మారినా, పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా మా బతుకులు దినదిన గండం నూరేళ్ల ఆయుష అన్నట్టుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కోటిపల్లి గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోటిపల్లి గ్రామం కుమ్మరిసావరం వద్ద వర్షాలకు గోదావరి ఏటిగట్టు ప్రమాదకరంగా మారింది. అధికారులు, మంత్రులు రావడం, ఏవో హామీలు ఇచ్చి తాత్కాలికంగా ఇసుక బస్తాలతో సరిపెట్టారే తప్ప శాశ్వత పరిష్కారం ఇప్పటివరకు ఎవరు చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి శాశ్వత పరిష్కారం చూపించాలని గ్రామస్తులు కోరారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదేశాల మేరకు సుభాష్ సేవా సమితి ద్వారా అందిస్తున్న సేవలు అమోఘమన్నారు. మాకు ఇన్ని కదా 20 సంవత్సరాలు మీ పడే పాటలు చూసి వెళ్ళిపోతున్నారు తప్ప చేసింది ఏమీ లేదు.
మీరు దీని గురించి ఇసుక మూటలు వద్దని మేము ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం. కానీ ఈ ఇసుక మూటలు ఈ కర్రలే తప్ప మాకు రెండో చేయట్లేదు. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన మాకు హామీ ఇచ్చినందుకు వారు చేస్తారని మేము చాలా సంతోషంగా ఉండి ఈ పని వెంటనే పూర్తి చేయాలని సంతోషపడుతున్నాం మేము. కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలేదు. ఇది కుమరసావరం శాలివాహ సంఘం అండి. మేము గోదావరి ఉన్నాం కానీ మమ్మల్ని ఎవరో పట్టించుకోలేదండి. ఏదో ఏటా ప్రతి సంవత్సరం కొంచెం ఇసుక పోసేసి వెళ్ళిపోతున్నారు, అంతే అయిపోతుంది. మళ్ళా సంవత్సరం వస్తున్నారు, మళ్ళా కొత్త ఇసుక వేసేస్తున్నారు, అంతే అండి అయిపోతుంది. మళ్ళా వచ్చి చూసిన వాళ్ళు ఎవరో లేదండి. మేము ఇప్పుడుతో పట్టుకుని ఉన్నామండి ప్రాణాలు. మీరు ఏం చేయాలనుకున్నారో అదే చెయ్యండి. మనస్ఫూర్తిగా మీరు చెయ్యాలనుకుంటే మాకు ఒక పేరు అనేటి ఉండిపోతే మీరు చెయ్యండి. వచ్చారు కానీ ఎవరో కూడా ఇంతమంది వచ్చారు కానీ ఎవరో పేరు నిలబెట్టుకోలేదు అసలు. జిల్లా కే గంగవరం మండలం కోటిపల్లి కుమ్మరసావరం అండి. దీనికి 20 సంవత్సరాలుగా ఇది నత్తనాడగా పనులు ఏ మంత్రి గారు వచ్చిన ఎమ్మెల్యే వచ్చినా ఇసుక బత్తాలు వేసే వరకు చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం చేయలేదని ఇక్కడ ఈ పేట యొక్క ప్రజలు అడుగుతున్నారండి. ఇది కానీ గండిపడిన వేళ పేటలన్నీ మొత్తం ఊరంతా ద్రాక్షారం వరకు ఇది మునిగిపోద్దని మొత్తానికే ఇంచుమించు వ్యవసాయ భూములు మొత్తం ఇల్లులన్నీ ఏదైతే డ్యామేజ్ చెందుతుందని దీనివలన ఇప్పుడు దీని దృష్టికి మన ద్రాక్షారం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మంత్రి గారి దృష్టికి ఇక్కడ ఉన్న ప్రజలు కోటిపల్లి ప్రజలు చంద్రబాబు నాయుడు దృష్టిలో మన మంత్రి గారు సుభాష్ గారు పెట్టారండి. ఆయన దృష్టికి వెళ్ళి టీడీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో కూడా కొత్త సంస్కృతికి నాంది పలికి తమ కార్పొరేటర్లను తీసుకువెళ్లడం దారుణమని, తమ పార్టీ నుంచి వెళ్లిన కార్పొరేటర్లు తిరిగి వస్తారనే విశ్వాసం తమకుందని జీవీఎంసీ వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ జిఎన్ఈ శ్రీధర్, సతీష్, వైసీపీ సీనియర్ నాయకుడు గొలగాని శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా జీవీఎంసీ వైసీపీ ఫ్లోర్ లీడర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో జీవీఎంసీలో మొట్టమొదటిగా ఇటువంటి పరిణామం ఏర్పడడం శోచనీయమన్నారు. వైసీపీ వలన ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారని, అటువంటి వారు పార్టీ మారడం దారుణమన్నారు. ఏది ఏమైనా జీవీఎంసీలో తమదే అగ్రస్థానమని 10కి 10 స్టాండింగ్ కమిటీ సీట్లు సాధించుకుంటామన్నారు. ఏదైతే 23 కాన్స్టిట్యూన్సీలో కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనుకూలమా వ్యతిరేకమా దేనికి అంటే వీళ్ళు ఎదుర్కొంటే ఇక్కడ ఫ్లోర్ లీడర్ గా యాక్చువల్గా వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలాంటి కొత్త సంస్కృతిని దయచేసి మీరు సత్తి చెప్పాలని వ్యక్తి చాలా తెలియదు. ఆయన ఏమి ఈ లోకల్ వాడి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న కొంతమంది గౌరవ కార్పొరేటర్లు 11 మంది, అందులో 7 తెలుగుదేశం పార్టీలోకి, ఒక 4 జనసేన పార్టీలోకి నిన్న జాయిన్ అవడం జరిగింది. గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి సభ్యులందరూ కూడా వాళ్ళందరూ వ్యక్తిగత కారణాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్ళామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా జీవీఎంసీలో ఇప్పుడు కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ మీద గెలిచినటువంటి వ్యక్తులు ఇంకొక పార్టీలోకి వెళ్ళడం లేదు. మరి గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా వాళ్ళ పదవులకు రాజీనామా చేసి వెళ్ళుంటే బాగుండేది. కానీ రాజీనామా చేయకుండా వేరే పార్టీలోకి వెళ్ళడం ఇది చాలా పార్టీ విరుద్ధమైనటువంటి నిర్ణయం. పార్టీకి ముంపు బాధితులకు ఏలూరు ఎంపీ చేయూత అందించారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో వేలూరుపాడు మండలం కుమ్మరిగూడెంలో పెదబాబు ప్రాజెక్టు వలన ముంపునకు గురైన వరద బాధితులకు ఏలూరు ఎంపీ పి మహేష్ కుమార్ నిత్యావసర వస్తువులతో పాటు ఆహారాన్ని కూడా అందించారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న వరద బాధితులను ఆయన పరామర్శించి వైద్య సేవలను కూడా అందించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరాంజనేయులు, పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీను మరియు మాజీ ఎమ్మెల్యే గంటా మురళీకృష్ణ పాల్గొన్నారు. నిన్ననే మంత్రి గారు కానీ అలాగే ఎమ్మెల్యేలు కానీ ప్రభాకర్ గారు, రోషన్ కుమార్ గారు, ఇక్కడ స్థానిక శాసనసభ్యులైనటువంటి బాలరాజు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బరగం శ్రీని గారు మరి నిన్ననే వచ్చి అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి ఎవరైతే పెదవాగు బారిన పడి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆదుకోమని మరి ఆదేశాలు ఇవ్వడమే కాకుండా మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి మన ఎంపీ గారు యువ నాయకులు మహేష్ యాదవ్ గారు, అలాగే పోలవరం శాసనసభ్యుడు బాలరాజు గారు, చింతలపూడి శాసనసభ్యుడు రోషన్ కుమార్ గారు, అలాగే పోలవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బరగం శ్రీని గారు, ఇక్కడ ఈ మండలాల్లో ఉన్నటువంటి పోలవరం నియోజకవర్గం, చింతలపూడి నియోజకవర్గం, ఇతర నియోజకవర్గాల నుండి వచ్చినటువంటి
తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులందరికీ కూడా మరి ఈ కార్యక్రమం తరఫున అందరికీ కూడా మేము తెలియజేసేది ఏంటంటే మరి ఎంపీ గారు ముమ్మడివరం నియోజకవర్గం కమిని పంచాయతీ గురజపులంక మరియు ఇతర గ్రామ పంచాయతీల్లోని లంక ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వరద ముంపు ప్రాంతాల్లో తాగునీరుతో పాటు మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశామని, అధికారులను ప్రజలతో మమేకమై ఉండమని ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలిపారు. ముంపు ప్రాంతాల్లో కోనసీమ జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపట్టారు. వారికి అందించే సహాయ సహకారాలు, పునరావాస కేంద్రాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. తక్షణమే వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని, ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. డిస్ట్రిక్ట్స్ అన్ని మండలాలన్నీ కూడా దాన్ని విజిట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ మండలాల్లో ఎక్కడెక్కడ ఏ గ్రామాలు డిస్కనెక్ట్ అవుతాయి, యాక్సెస్ అంతా డిస్కనెక్ట్ అవుతుంది, ఎక్కడెక్కడ హ్యాబిటేషన్స్ నీళ్ళు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, అవన్నీ ముందే ప్రికాషనరీగా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ముమ్మిడివరం మండలంలో ఇక్కడ మనకి తానేలంక అండ్ కమ్నిలంక ఇక్కడెక్కడైతే మనకి మేజర్గా క్యాటిల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఆ క్యాటిల్ని ఆ కమ్నిలంకలోనే గ్రేజింగ్ చేయించిన తర్వాత ఇఫ్ అట్ ఆల్ మనకి సెకండ్ లెవెల్ వార్నింగ్ క్రాస్ చేస్తేనే ఆ క్యాటిల్ అంతా కూడా మూవ్ చేయడం జరుగుతుంది. సో ఇలా నియర్ బై ఉన్న హ్యాబిటేషన్స్ ఎక్కడెక్కడైతే కొంచెం లో లెవెల్లో ఉన్న హ్యాబిటేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అందులో ఉన్న హౌస్ హోల్డ్స్ని అందులో ఉండే వాళ్ళందరినీ కూడా మూవ్ చేసి నియర్ బై ఫ్లడ్ షెల్టర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఐడెంటిఫై చేసాము, అక్కడికి మూవ్ చేయడం జరుగుతుంది. సైమల్టేనియస్గా ఆల్ ప్రికాషనరీ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇక్కడ ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉన్నా దానికన్నీ కూడా వాటర్ క్యాన్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం. అండ్ అలాగే ఎక్కడైతే ప్రెగ్నెంట్ లేడీస్, ఓల్డ్ బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని ఆల్రెడీ మూవ్ చేయడం జరిగింది. అండ్ ఈచ్ మండలానికి డెప్యూటెడ్ స్పెషల్ ఆఫీసర్స్, సో వాళ్ళందరూ వాళ్ళ ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో ఇవన్నీ ఫాలోఅప్ చేసుకుంటున్నాము. అండ్ సెకండ్ వార్నింగ్ ఇంకా రాలేదు. సో ఫస్ట్ వార్నింగ్ నుంచి మనం ఇప్పుడు రఫ్లీ అరౌండ్ 11 lakhs అలా క్యూసెక్స్ రిలీజ్ చేస్తున్నారు. సో వన్స్ అది సెకండ్ వార్నింగ్ క్రాస్ అయితే దెన్ ఇక్కడ నుంచి విల్ స్టార్ట్ మూవింగ్ పబ్లిక్ టు ద షెల్టర్స్. సో అక్కడ వాళ్ళకి ఫుడ్ ఏర్పాట్లు, వాట్ ఎవర్ మెడికల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలాగే మనకి ఎక్కడెక్కడైతే మండలాల్లో అయినవల్లి కావచ్చు, టీ గన్నవరం, సకినేటిపల్లి, మామిడి కుదురు, అల్లవరం, సో ఇలా మనకి ఎక్కడెక్కడైతే ఎఫెక్ట్ అయ్యే మండలాలన్నీ ఉన్నాయో ఆ మండలాల్లో ఉన్న గ్రామాలు స్పెసిఫిక్గా విలేజ్ వైజ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో విలేజ్ వైజ్ ఎవ్రీథింగ్ ప్రికాషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో వీఆర్ రెడీ ఫర్ ఇట్. సో ఐ వాంట్ ఆల్ ద పబ్లిక్ సపోర్ట్. పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వాట్ ఎవర్ సపోర్ట్ కావాలో అవంతా కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.